యోహాను సువార్త 19వ అధ్యాయము 28-29 వచనం చదువుతుంది. అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. చిరుకతో నుండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండిన గనుక వారు ఒక స్పంది చిరుకతో నింపి హిసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. దేవుడి వాక్యం దీవించున్నాం. అదే దేవి ప్రార్థన చేస్తుంది. వాక్యం చెప్పనంటున్న జయ సిస్టర్ గారి గురించి ప్రార్థించి మరి 5వ మాట యేసు ప్రభు వారు శిలువలో పలికిన 5వ మాట నేను దప్పికొనుచున్నానన్న మాట మరి జయ సిస్టర్ గారు మాట్లాడనంటుండగా పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, మహిమ గల తండ్రి, నీ మెహమార్జమే వేడుకుంటూ తండ్రి. ఆయన నీ సిలువలో ఏడు మాటలు మాట్లాడావు తండ్రి. 7 మాటలు ఇప్పుడు 5వ మాట మాట్లాడే ముందునైనా ఎవరైతే మాట్లాడుతున్నారో వారిలో నీ ఆత్మని నింపమని వేడుస్తున్నావు తండ్రి. అవును తండ్రి, నువ్వు తప్పకి నింపమని అడుగుతున్నావు, వాక్యం చెప్తున్నాను కదా తండ్రి. ఆ వాక్యాన్ని నేను మా మనసులో నిలుపుకొని సహాయపడమని వేడుకున్నాం తండ్రి. ఆయన ఎవరైతే ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నారో తండ్రి, వారి కుటుంబాన్ని మీరు కుమరించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మా ప్రేమాస్తం ఫౌండేషన్ ఇంకా అంచులుగా ఎదగాలని వేడుకుంటున్నాం తండ్రి. నాయన జీవితంలో ఇది గొప్ప జీవితాన్ని ఇచ్చిన రోజు తండ్రి. నా జీవితంలో ఇంకా అనుభవం కావాలి, ఇంకా నేను మార్పు చెందాలని మీ పాద చేత నా చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా, తండ్రి దేవా నీకేనయా, తండ్రి దేవా నీకేనయా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయా. ఎల్రోహి ఎల్రోహి బోధించడంలో కానీ వచ్చిన దేవాది దేవుడికి స్తోత్రాలు. అలానే పాస్టర్ గారికి, పాస్టర్మ గారికి వందనాలు. నిజంగా ఇటువంటిగా లైక్ అంటే ఎంకరేజ్ చేయడం అనేది ఏ సంఘాల్లో నేను చూడలేదండి.
చిన్న పిల్లల దగ్గర నుంచి మన చర్చిలో పెద్దవాళ్ళ దాకా అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ దాకా ప్రతి ఒక్క విషయంలో మేమున్నాము అనేసి అని చెప్పగలిగే ధైర్యాన్ని మన పాస్టర్ గారు వాళ్ళు ఇస్తున్నందుకు నిజంగా దేవుడికి స్తోత్రాలు. వాళ్ళకి ఇచ్చిన అట్టి మంచి మనసుకి నిజంగా దేవుడికి స్తోత్రాలు. అసలు ఎక్కడ కూడా ఏ కాంపిటీషన్ లో ఇట్లా స్టేజ్ ఎక్కనివారు బలిపీఠం ముందు మాట్లాడించే అవకాశాన్ని ఎవరు ఇవ్వరు. నిజంగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి సంఘాన్ని బట్టి దేవాది దేవుడికి స్తోత్రాలు. మరి నాకు ఇచ్చిన మాట ఏంటంటే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. నేను దప్పికొనుచున్నాను అనేను. ఐ థర్స్ట్ ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఐ థర్స్ట్ అంటే దేవుడు దప్పికొనుచున్నాడు. దేవుడికి ముందే తెలుసు. ఇదివరకు మరి లలిత సిస్టర్ గారు మాట్లాడిన రీతిగా మరి దేవుడు ఎంతో శ్రమలు అనుభవించాలి, కరువరి శిలువలో మరి ఎంతగానో బాధలు పొందాలి అని దేవుడికి ముందుగానే తెలిసి కూడా ముందు రోజు గెత్సెమనీ తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటాడండి. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ డే ఆయన ఏదైతే బాధలు అనుభవిస్తాడో, ఏదైతే శ్రమల గుండా వెళ్తాడో అవన్నీ దేవుడు అంటే తండ్రి దేవుడు తనకు కనపరుస్తాడు. ఆ కనపరిచినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఎంతో స్ట్రెస్ కి కూడా అవుతాడు. అంటే ఆయన కూడా మానవాళిగానే మనం ఇక్కడ లోకానికి వచ్చాడు. దేవాది దేవుడు అయ్యండి కూడా ఎంతో తగ్గించుకొని మరి ఒక మానవుడు లాగా ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడికి అంత బాధలు అనుభవించాలని తెలిసినప్పుడు ఆయన ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే తన శరీరంలో ఉన్న చెమట అంతా రక్త బిందువులాగా నేలను పడుతుంది అనమాట. అలా అయింది అనంటే సైంటిఫికల్ గా ఆలోచిస్తే ఏమవుతుందంటే బాడీలో ఉన్న ప్రతి ఒక్క విటమిన్ మినరల్ రక్తం అంతా బయటికి వచ్చేసినప్పుడు బాడీ ఒప్పిపోతుంది. అంటే స్కిన్ చాలా పల్చగా అయిపోతుంది, మధ్యలో అవన్నీ చాలా లూజ్ అయిపోతాయి. అటువంటి సమయంలో చిన్న దెబ్బ తాకినా ఎంతో భయంకరమైన పెయిన్ వస్తుంది మనకి. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మరి యూదులందరూ కలిసి మరి మరణానికి అప్పగించడానికి రెడీ అయిపోయారు. ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్లారు? కయప్ప దగ్గర తీసుకెళ్తారు. ఆ తర్వాత నుంచి మరి ఎక్కడ తీసుకెళ్తారు? ఆయనను మరి ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకెళ్ళి వెళ్తారు. ఆ రీతి ఆ తర్వాత ఏం చేస్తారు? హేరోదు దగ్గరకు తీసుకెళ్తారు, పిలాతు దగ్గరకు తీసుకొని వెళ్తారు. అటు ఇటు ఆయనని తిప్పుతూనే ఉంటారు. అంత బాధలో ఉండి అంత శారీరక శ్రమ అనుభవిస్తూ కూడా దేవుడు ఒక్క మాట కూడా పలకకుండా మరి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని వింటూ అన్ని సభలకు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. అది ఏమవుతుందంటే అలా అవ్వటం వల్ల తన బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది అంటే బాడీలో ఉన్న నీరు శాతం మొత్తము తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోయినప్పుడు తన పెదవులు ఎండిపోయిన రీతిలో ఉంటాయి. శరీరంలో ఒక్క చుక్క కూడా నీరు లేకుండా మరి పెదవులు ఎండిపోయినప్పుడు సమ్మర్ సీజన్ మనం కూడా అలాంటిది అనుభవిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇంతసేపు మనము మరి ఫాస్టింగ్ చేసి ఉన్నామని పాస్టర్ గారు మనం గుర్తించి మనకు బ్రేక్ ఇచ్చి అందరికి చూసులని అనుగ్రహించారు. ఎందుకు అంటే మనం కూడా దప్పికొని ఉన్నాం. మన శరీరంలో ఉన్న వాటర్ లెవెల్ తగ్గిపోయింది, పెదవులు ఎండిపోయి ఉన్నాయి. సో అటువంటి ఒక స్థితిలో దేవుడు నేను దప్పిగానే ఉన్నాను అనేసి ఒక మాట పలికినట్టు. కీర్తనలు 22:15 ఒక్కసారి చూసుకున్నాము. కీర్తనలు 22వ అధ్యాయం 15వ వచనం. నా బలము ఎండిపోయి చిన్న పెంకువన ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. సో నా శరీరము బలమంతా కోల్పోయినది. అంటే ఈ వాక్యము దావీదు మహారాజు రాసిన కీర్తనలో ఉన్న వాక్యం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే కొన్ని సంవత్సరాల మునిపే ఈ వాక్యము మరి కీర్తనలో దావీదు ప్రభువారు మరి మాట్లాడిన రీతిగా అంటే తన శరీరము ఎండిపోయి ఉన్నది. తన నాలుక తన గవికు అంటుకొని ఉన్నది. అంటే ఆల్మోస్ట్ ఇట్లా అని మనం చిరునాలుక అంటాం కానీ మొత్తం ఇట్లా ఎండిపోయి అట్లా అంటుకుపోయి ఉన్న స్థితిలో అంత ఘోరమైన పరిస్థితిలో మరి దేవుడు ఉన్నప్పుడు నేను దప్పికొని ఉన్నాను అని ఆయన పలికిన మాట నార్మల్ గా పలకలేదండి. సిలువలో ఎంత ఘోరమైన శ్రమలు పడుతూ మరి ఆయన ఇప్పటిదాకా ఒక 4 మాటలు మాట్లాడారు. దాంట్లో మొదటి 3 వాక్యము మన కొరకు అంటే మానవుల కొరకు ఆయన పలికిన మాట. మరి 4వ మాటలో దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని తన గురించి తను పలికాడు. 5వ మాట కూడా తన గురించి పలికిన మాటే అన్నమాట. అటువంటి శ్రమలో ఆయన పలికిన మాట ఎంత బాధను ఎంత ఇదిని ఆయన అనుభవిస్తున్నప్పుడు ఆ మాట పలికితే
ఆయన అసలు అలా చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్గా, ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. అందరి ముందర మరి నాకు ఒక అవసరతలో ఉన్నాను, నాకు హెల్ప్ చేయండి అని ఆయన తగ్గించుకొని మాట్లాడాల్సిన అవసరం ఎక్కడా లేదు. కానీ ఆయన ఎందుకు అన్నారు అనేసి అంటే ఆయన మన కొరకు తప్పికొని ఉన్నారు. వాటర్ కోసం కాదు, నీళ్ళ కోసం కాదు, కానీ మన అందరి కోసము దేవుడు దప్పికొని ఉన్నాడు అనమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ ఆ వాక్యము వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. సో ఆయన తండ్రి వలె కలిగిన అద్వితీయ కుమారుడు అండి. ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆయనకు సర్వశక్తులు ఉన్నాయి. లోకాన్ని సృష్టించిన దేవాది దేవుడికి కుమారుడిగా వచ్చిన అతనికి వాటర్ అడగడం అనేది అవసరం లేదు యాక్చువల్గా. కానీ ఆయన ఎందుకు పలికాడు అంటే తను కూడా ఒక మానవుడి లాగా ఈ లోకానికి వచ్చాడు. మనం అంటాం కదా, మన దేవుడు త్రైత్వం కలిగిన వాడు అనేసరి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. సో తండ్రి వలె పరలోకమైన ఉండి తన కుమారుడి వలె ఈ లోకానికి వచ్చి మానవుడిగా మరి మనందరూ సంచరించి ఉన్నారు. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో, మరి మనకి ఆకలేస్తుంది, మనకు దాహం వేస్తుంది, మనకు నిద్ర వస్తుంది, ప్రతి ఒక్క అలసిపోతాం, ప్రతి ఒక్కటి మరి దేవుడు కూడా అదే రీతిగా మానవుడిగా మన మధ్య నిలిచి మన పడిన ప్రతి ఒక్క శ్రమలను ఆయన కూడా అనుభవించాడు. అందుకని ఆయన అంటాడు కదా, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటాడు. ఎందుకంటే మనం ఏదైతే సఫరింగ్స్ గుండా వెళ్తున్నామో, మనం ఏదైతే ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నామో అది కూడా దేవుడికి ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. మనకి దెబ్బ తాకితే బాధ వస్తుంది, మరి ఎవరన్నా అరిస్తే మనం ఫీల్ అవుతాం, ఇవన్నీ కూడా ఆయన కూడా అనుభవిస్తేనే అప్పుడు మనం ఏదైతే మన దేవుడికి మొరపెట్టుకుంటున్నామో అప్పుడు దానికి ఆయన సమాధానం ఇవ్వగలుగుతాడు. లేకపోతే ఇప్పుడు అంటే వేరే వాళ్ళు చూసుకున్నట్టయితే మరి నిజంగా రాజులుగా పుట్టవచ్చు, లేకపోతే ఇంకేదో పెద్ద స్థానంలో ఆయన పుట్టవచ్చు. కానీ అలా పుడితే మరి మన ప్రాబ్లమ్స్ ఆయనకు తెలుస్తాయా? తెలియవు కదా. సో అదే అందుకని దేవుడు మన కొరకు రిక్తుడిగా అంటే తాను ఎంతో తగ్గించుకొని మానవుడిగా జన్మించి మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తామో ఆయన కూడా అదే రీతిగా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కాబట్టి మనం చేసిన ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని మనము విశ్వసించగలుగుతున్నాం, చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాం. అదే రీతిగా మరి హెబ్రీ 4:15 వచనం, 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడి ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు ఎలా అంటే మనతో సహానుభవం కలిగిన వాడు. అంటే మనం ఏదైతే సఫరింగ్స్, ఏదైతే ప్రాబ్లమ్స్, ఎటువంటి సిచ్యువేషన్స్ లో మనం వెళ్తూ ఉన్నా అవన్నీ కూడా దేవుడు అనుభవించాడు. ఆయన కూడా మనలాగే మరి తల్లి గర్భం నుంచే జన్మించాడు. అదే రీతిగా మనలాగే మరి బాల్యం నుంచి వెంటనే ఆయన పెద్దగా అయిపోలేదు కదండి. 33 సంవత్సరాలు ఆయన మరి ఈ లోకంలో జీవించాడు. మరి చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అనుభవించుండొచ్చు, ఎవరి కాలంలో వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అనుభవించుండొచ్చు. కానీ ఆయనలో మనం వెతికినా కూడా ఎటువంటి దోషాన్ని మనము చూడలేమండి. అంత గొప్ప దేవాది దేవుడిని మనము కలిగి ఉన్నాం. మరి ఈ మాట ఆయన ఎందుకు పలికాడు అంటే ప్రవచనం నెరవేర్పు కోసం ఆయన పలికాడు అనమాట. కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం. 69:21. నాకు తప్పి అయినప్పుడు చిరదింపు ప్రారంభించింది. సో వారు ఏం చేశారండి? వారు చేదునాయకు ప్రార్థించారు. చేదునిచ్చారు. ఆకలి వేస్తే మనం ఎవరికైనా మరి ఈ విషయాన్ని పెడతామా? ఆకలేస్తే కుదిరితే భోజనం పెట్టడానికి ట్రై చేస్తాం, లేదంటే కనీసం ఒక గ్లాస్ వాటర్ ఇవ్వడానికైనా మనము ప్రయత్నిస్తాం. కానీ ఈ వాక్యం ఎప్పుడు రాయబడి ఉన్నది? దావీదు కాలంలోనే రాయబడి ఉన్నది. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టలేదో అంతకు మునిపే ఈ వాక్యం రాయబడి ఉన్నది. ఆ వాక్యం నెరవేరాలి కాబట్టి, ప్రవచనం నెరవేరాలి కాబట్టి ఆయన సిలువలో మరి నేను తప్పికొని ఉన్నాను అనేసి అన్నమాట పలికి ఉన్నారనమాట. మన జీవితాల్లో జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషన్ అంటే ఏదో
అంటే యాక్సిడెంటల్ గా జరిగిన విషయం కాదు. మనం అందరము ఇప్పుడు ఇక్కడ మన మందిరంలో కూడుకున్నాము, దేవుడిని ప్రార్థిస్తున్నాము, మనం చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కటి దేవుడి ప్రణాళికే. అదే రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఏదైతే జరిగిందో, అంటే ఏదైతే శ్రమల గుండా ఆయన వెళ్తున్నాడో అవన్నీ కూడా మరి దేవాది దేవుడి ప్రణాళికనే. ఆ ప్రణాళిక చొప్పునే మరి ఆయన నడవాలి కాబట్టి తనను తాను సరెండర్ చేసుకున్నారు. అంటే తనను తాను ప్రతి ఒక్క విషయానికి ఇంకా ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అన్న రీతిగా ఆయన తనను తను సరెండర్ చేసుకున్నారు అనమాట. అంతటి బాధలో కూడా తన తండ్రి ప్రణాళికకి తన వంచాడు, కానీ తన కంఫర్ట్ లెవెల్ కోసం దేవుడు చూసుకోలేదండి. ఇవాళ రేపు బిడ్డని చూస్తే మరి వాళ్ళకి ఏదైనా కష్టం కలుగుతుందని చెప్తే ఫస్ట్ మేము చేయమనేసి వెనక్కి వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఇక్కడ కూడా మనకి ఎంత గొప్ప ఎగ్జాంపుల్ ఉంచాడు అంటే తల్లిదండ్రుల మాట వినాలి అనేసి ఇది వరకు మనము సిప్పారావు సిస్టర్ గారు చెప్పిన వాక్యంలో విన్న రీతిగా మరి అదే రీతిగా దేవుడు తన తండ్రి మాట కోసం ఎంతగానో తనను తను తగ్గించుకొని మరి ఈ మాటని ఆయన పలికాడు అన్నమాట. మరి ఇది ఎందుకు పలికాడు అంటే ఇది నార్మల్ శారీరక దాహం కాదు, ఆయనకి ఆత్మీయ దాహం, ఆత్మీయతలో దాహం. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి ఆత్మల గురించి, మన రక్షణ గురించి ఆయన దాహం కొని ఉన్నారు. మామూలుగా వాటర్ కోసం ఆయన దాహంగా లేరండి, మన ఆత్మల గురించి, మనం రక్షణలోకి రావడం గురించి. ఎందుకంటే పాపం వల్ల వచ్చే శిక్ష ఏంటండి? మరణం. మనం మరణంలో పడిపోకుండా మరణాన్ని నుంచి మనల్ని తప్పించడానికి మరి ఆయన దాహం కొని ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రభువారు మన ప్రేమ గురించి దాహం కొని ఉన్నారు, మన ఆత్మీయతల ఎదుగుదల గురించి ఆయన దాహం కొని ఉన్నారు, మనం ఆయనతో గడిపే సమయాన్ని గురించి దాహం కలిగి ఉన్నారు. మరి ప్రతిసారి మన పాస్టర్ గారు మనతో అంటున్న రీతిగా మనం దేవుడి సమయాన్ని దొంగలిస్తున్నాం. ఇవాళ కూడా మేము దొంగలించినాము. నిజంగా దానికి దేవుడిని నేను క్షమాపణ కోరుకొస్తున్నాను. మనము దేవుడితో ఎంత సమయాన్ని గడుపుతాము అన్న దాహంతో దేవుడు ఎదురు చూస్తున్నాడు, కానీ ఆయనకి నీటి కోసం ఆయన ఎదురు చూడడం లేదన్నమాట. సిలువలో తన శ్రమల గురించి కాదు, కానీ మన కొరకు అంటే తప్పిపోయిన వారి కొరకు ఆయన దాహం కొని ఉన్నారు. ప్రతి ఒక్కరూ శ్రమలలో ఆయన దగ్గరికి రావాలని, ఆయనతో గడపాలని ఒక దాహాన్ని కొని ఉన్నారు. సో 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, గాని ఎవడను నశింపవలనని ఇచ్చింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మేడల దీర్ఘశాంతము గల వాడై ఉన్నాడు. సో ఈ వాక్యంలో మనం సెకండ్ పార్ట్ చూసుకున్నట్టయితే ఎవడను నశింపవలనని ఇచ్చింపక అంటే ఎవరు నశించిపోకూడదన్న ఒక్క ఆలోచనతోనే దేవుడు మరి మన మారు మనస్సు కోసం మనం మారు మనస్సు పొంది ఆయన యందు మనం విశ్వాసంతో జీవించాలన్న ఒక దాహాన్ని ఆయన కోరుకొని ఉన్నారు. మరి దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. నిజంగా కదండి, దేవుడికి కోపం వస్తే ఆ ఉగ్రతను మనం చూడగలుగుతామా? ఒకసారి ఉగ్రతను మరి భూమి మీదకి రప్పించాడు నోహు కాలంలో. అప్పుడు ఎంత పెద్ద వినాశం జరిగింది, మొత్తం సృష్టి నశించిపోయింది. అలాంటిది మరి దేవుడు ఉగ్రతను మనం చూడగలుగుతామా? చూడలేము కదండి. అందుకని మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అంటే దేవుడికి ఆయాసకరంగా ఎంత బిహేవ్ చేసినా కూడా దేవుడు దీర్ఘశాంతం గలవాడై మన మారు మనస్సు కోసం ఆయన దప్పికొని ఉన్నాడు. మరి అదే రీతిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. సో దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలండి? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి అంటే ఏంటి? ఎలా ఉండాలి? ఎవరిని కష్టపెట్టకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటూ మన శత్రువులను కూడా ప్రేమిస్తూ వాళ్ళ బాధల్లో కూడా మనం వారి కొరకు ప్రార్థన చేసే వారుగా మనము ఉండాలి. సో అలా ఉన్న వారి కోసం మరి దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. అటువంటి వారు ధన్యులని పలుకుతున్నారు ఆయన. అంటే మనం శ్రమలలో ఉన్న, బాధల్లో ఉన్న, ఎప్పుడైనా మనము ఏదైనా మరి ప్రేయర్ రిక్వెస్ట్ ఎందుకు అందరినీ చెప్పమని అడుగుతాము? ఎందుకంటే ఒకరి బాధలు ఒకరికి తెలుసు కాబట్టి. ఎందుకంటే మనందరము మానవులమే, మనమేమి ఇక్కడ ఆకాశం నుంచి దిగి పడలేదు కదా, మనం అందరం మానవులమే. ఒకరికి వచ్చిన బాధ ఇంకొకరు వస్తుంది. అలాంటి శ్రమలలో మనం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ గురించి మనము ఇంకా ఎక్కువగా మరి ప్రార్థన చేసే దాహాన్ని కలిగి ఉండాలన్నమాట.
మరి ఎంతసేపు శారీరకంగా ఈ వరల్డ్లీ థింగ్స్ గురించి ఆలోచిస్తాం తప్ప ఆత్మీయతలో మనము ఎంతగానో దాహాన్ని కొని ఉండాలి. ఏ దాహం ఉండాలి? ప్రార్థన చేసే దాహం, దేవుడి ముందు కనబడాలన్న దాహం, ప్రార్థన మరి మందిరానికి త్వరగా రావాలన్న దాహం. అటువంటి దాహాన్ని మనము కలిగి ఉండాలి. మరి అదే రీతిగా జీవజలం ఇచ్చే దేవునికే దాహం వేసిందంటే ఎంత గొప్ప మాట. అంటే దేవుడే మనకి జీవజలం కదండి. అటువంటి దేవుడికే మరి దాహం వేసింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం. నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవనముకై వానిలో ఊరడి నీటి కుప్పని ఆమెతో దేవుడిచ్చి నీరు తాగువాడు ఎప్పటికీ దాహం కొనడు. మరి ఆయన మనకిచ్చే నీరు ఎటువంటి నీరు? ఆత్మీయత నీరు, రక్షణ అనే నీరు, ప్రొటెక్షన్ అనే ఒక నీరు, మరి మనకు మారు మనసు అనే ఒక నీరు. అటువంటి నీరు మరి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు అటువంటి నీరు తాగిన వారు ఇంకెప్పటికీ దాహము కొనరన్నమాట. సో అదే రీతిగా దేవుడు మనకి జీసస్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎటర్నల్ సాటిస్ఫాక్షన్. ఎటర్నల్ సాటిస్ఫాక్షన్ అంటే పరలోకము మనకి, మరి ఆత్మీయతకి ఆయన ఒక్కడే అండి మనకు ఆధారం. దేవుడు నేనే సత్యము జీవము మార్గం అని పలికారు కదా. మన పరలోకానికి మనం వెళ్ళగలిగే మార్గం ఒక్కటి ఏంటంటే కేవలము మనము యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచటం వల్లే ఆ గొప్ప కార్యాన్ని మనము చేయగలుగుతాం. దేవుడు మనకు శాశ్వతమైన సంతృప్తిని అనుగ్రహించడానికి జీవజలము, మరి పరలోక జీవితాన్ని, పరిశుద్ధతను మనకు అనుగ్రహించడానికి, సంపూర్ణమైన శాంతిని సమాధానాన్ని మనకు అనుగ్రహించడానికి మాత్రమే మరి ఆయన దాహం కొని తన జీవజలమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ రూపంలో ఉన్న ఏది మన జీవితానికి, మనకు జీవనాన్ని ఇవ్వలేదు, కానీ దేవుడి వల్ల వచ్చే జీవజలం మనకు శాశ్వతమైనది. దేవుడి నుంచి వచ్చే జీవజలం ఏంటి? ఆ జీవజలం అంటే రక్షణ, ప్రొటెక్షన్, దేవుడి నుంచి వచ్చే మనకి ప్రేమ. మరి నిజంగా ఎప్పుడైతే అంటే మనము ఏ అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసుకున్నా దేవుడు ఎప్పుడైనా ఈ సమయంలోనే ప్రార్థన చేయండి అని పలికారు మనకు? లేదు కదండి. ఏ అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసినా, తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసినా, నువ్వు పడకలో ఉండి ప్రార్థన చేసినా, ప్రతి ఒక్క క్షణము మరి దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాను అని పలికాడు. అంత గొప్ప ప్రేమ ఎవరికి ఉంటుందంటే, నిజంగా మన పిల్లలు ఎప్పుడైనా మరి అర్ధరాత్రి 2, 3 వచ్చి మనం లేపారనుకోండి, మమ్మీ నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది కావాలి, మనం వెంటనే రియాక్ట్ అవ్వగలుగుతామా? కొంచెం టైం పడుతుంది. అబ్బాయి ఏంటి ఈ సమయంలో విసిగిస్తున్నారు, మనం కొంచెం విసుక్కుంటాం. కానీ మరి దేవాది దేవుడు మనం ఏ సమయంలో ఉన్నా, ఎట్లా ఉన్నా, మనం తప్పు చేస్తున్నామని తెలుసు, తప్పు చేస్తాము మళ్ళీ వెళ్ళి క్షమాపణ కోరుకుంటాం, మళ్ళీ తప్పు చేస్తాము మళ్ళీ వెళ్ళి క్షమాపణ కోరుకుంటాం. సో అట్లా ఎన్నిసార్లు మనం ఆయనకు ఆయాసకరంగా కలిగించి ఉంటాము, అయినా కూడా దేవుడు మరి తన ప్రేమ అనే జీవజలాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారండి. ఇంతటి గొప్ప మరి మనకు ప్రామిస్ ని కానీ మనకి ఒక గిఫ్ట్ ని అందించగలిగే దేవాది దేవుడిని మనం కలిగి ఉన్న రీతిగా మరి మనము ఇవన్నీ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే, దేవుడు మనకిచ్చే జీవజలాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం దీని కొరకు ఏం చేయాలంటే, మనం దేవాది దేవుని దగ్గరకు ఆత్మీయ దాహంతో వెళ్ళాలి. అంటే ఎంతసేపు మన శారీరక అవసరతలు తీర్చుకోవడం కాదు, కానీ మన ఆత్మను కూడా మరి మనము నింపుకునే రీతిగా మందిరానికి కానీ, మరి వాక్యాలను చెప్తున్నప్పుడు కానీ, మనం బైబిల్ చదువుతున్నప్పుడు కానీ ఏదో ఆనవాయితీగా రీతిగా చదవడం కాదు, కానీ మనము మరి దేవుడి కొరకు దాహంతో మరి ఆ పనులు మనము చేయాలి. ఎల్లప్పుడూ నీతిని, ధర్మాన్ని, నిజాన్ని, అలా రీతిగా శాంతిని, సమాధానాన్ని మనము కోరుకోవాలి. సో ఈ జీవజలం మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, ఎల్లప్పుడూ నీతిని, ధర్మాన్ని, నిజాన్ని, శాంతిని, సమాధానాన్ని కోరుకోవాలండి. నిజంగా ఇవాళ రేపు చూసుకుంటే ఎన్నో కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు. మరి ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటారు. మరి భార్యాభర్తలే కానీ, పిల్లల తల్లిదండ్రులతో కానీ, ఎవరు అసలు అంత ఆత్మీయతలో ఉండడం అనేది మనము చూడమంటే, అంత అన్యోన్యతతో ఉండడం వల్ల మనం చూడట్లేదు. దానివల్ల ఎన్నో కుటుంబాలు మన నాశనం అయిపోతూ ఉన్నాయి. దేవుడు ఎంత గొప్ప కుటుంబ వ్యవస్థను మనకు కలుగజేసి ఉన్నారు, అటువంటి కుటుంబ వ్యవస్థను మనము మరి పాడు చేస్తూ ఉన్నాం. వాటి నుంచి మనము బయటికి రావాలి అనుకుంటే మనం శాంతిని, సమాధానాన్ని కూడా కోరుకోవాలి. మరి అదే రీతిగా ప్రతిరోజు దేవుడి మీద మనము ఆధారపడాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే రీతిగా దేవుడు ప్రేమను అందరికీ మనము పంచాలి. మరి ఇంకొక చివరి వాక్యం చూసుకున్నామంటే, ప్రకటన గ్రంథము
22వ అధ్యాయము 17వ వచనం. ఆజ్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం. రెండవ మాట. చేయించు వారి దప్పికొనిన వారిని రానిము, చేయించు వారిని. జీవజలమును ఉచితముగా పుచ్చుకొనుము. సో దప్పికొనిన వారిని రానిము అంటే దేవుడు ఏమంటాడు, ఓన్లే వీళ్ళే రావాలి నా దగ్గరికి, వాళ్ళే రావాలి నా దగ్గరికి అని ఎటువంటి ఆంక్షలు పెట్టలేదండి. అందరికీ దేవుడు సమాన హక్కులు ఇస్తున్నాడు. నమ్మి విశ్వసించిన వారు బాప్తిజం పొంది పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు కదా. మనం అదే చేస్తున్నాం ఇప్పుడు. మనం ప్రతి ఒక్కరము మాట ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ మనము సువార్తను వెదజల్లుతున్నాం. ఎవరైతే ఆ సువార్త కోసం మరి దాహం కొని ఉంటారో వారిని నా దగ్గరకు రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అదే రీతిగా ఇచ్చేయించిన వారికి జీవజలము ఉచితంగా పుచ్చుకోనిము. మరి ఏది మనకి దేవుడు ఇప్పుడు 40 రోజులు ఫాస్టింగ్ మనం చేశాం, కానీ ఎక్కడ దేవుడు రాయలేదండి. మనల్ని ఫాస్టింగ్ చేయమని రాయలేదు, మనల్ని కష్టపడమని రాయలేదు, మన కడుపు కాల్చుకోమని రాయలేదు, ఏది చెప్పలేదు. ఉచితంగా ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఇవాళ రేపు ఉచితంగా ఏ దొరికినా అందరూ ఎంత చులకనగా చూస్తారు. ఆ ఫ్రీగా వచ్చింది, దాని క్వాలిటీ ఉండదు, లేదా కరెక్ట్ గా ఉండదు, సరిగా పనిచేయదు అలా అనుకుంటారు. కానీ మరి దేవాది దేవుడు మన కోసం ఉచితంగా తన రక్షణని జీవజలాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ నేను దప్పికొనుచున్నాను అనే వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, శారీరక శ్రమ కాదు కానీ దేవుని మానవత్వం మనకు తెలుస్తుంది. ఆయన లేఖనాన్ని నెరవేర్చాలన్న విషయాన్ని మనకు తెలుస్తుంది. అదే రీతిగా దేవుని అమితమైన ప్రేమ మన కొరకు, ఎటువంటి అమితమైన ప్రేమ మన దేవుడు మన కొరకు చూపిస్తున్నాడు అది తెలుస్తుంది. దేవుని కోరిక మన ఆత్మీయ దాహం తీర్చడం కోసం మాత్రమే ఉన్నదన్నమాట. చివరగా మరి దేవుడు శిలువలో దప్పికొన్నది మనం ఎప్పుడు ఇంకా ఆత్మీయతలో దప్పికొనకూడదు అనేసి మరి ఆయన మరి శిలువలో దప్పికొని ఉన్నాడండి. చివరగా చిన్న ప్రార్థన చేసి నేను ముగించుకుంటాను. మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాటల గురించి మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము మీ ప్రేమని త్యాగాన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మా హృదయాలలో మీ ప్రేమ నింపండి. ఇంకా మీకు దగ్గరగా జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వమని వేడుకొంటున్నాను. మాకు మార్గాన్ని, రక్షణను, సహాయము దయచేయండి. మీరు కోరిన రీతిగా మేము జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంటున్నాను పలుకుతుంది. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నిజంగా దేవుడికి స్తోత్రాలు.